మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం నుంచి ఈ సంగతులు మీరందరూ కూడా నేర్చుకుంటున్నారని నమ్ముతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మనం వినుట, ఆ వాక్యంలో నుంచి ప్రభువుని నేర్చుకొనుట, ఆ నేర్చుకున్న ప్రభువుని జీవించుట, ఇది మన జీవితం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహిస్తున్నందుకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో నుంచి 7వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. ఈ సంగతులు మనం ఆలోచించేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడిని చెప్పబడక మెల్కీసెదకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టిను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించినట స్పష్టమే. ఆ గోత్రంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరి విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడిను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పోట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మరి ఇచ్చిన మంచి సమయానికే కృతజ్ఞతలు. మీరే మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. మాతో మాట్లాడమని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేట స్తోత్రములు స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇద్దరు యాజకులు లేదా రెండు యాజక ధర్మాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి అహరోను అతని సంతతి వారు చేసిన యాజకత్వం. రెండు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పరలోకము నుండి ప్రధాన యాజకుడిగా వచ్చి చేసిన యాజకత్వం. హెబ్రీ పత్రిక 9:11లో ఈయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. సర్వోన్నత స్థలము నుంచి వచ్చాడు. దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. దేవుని కుమారుడు అని అంటే ఇక్కడ మనం చదువుకుంటున్న భాగంలో దేవుని తర్వాత అని కాదు, ఆయన రొమ్ములో నుంచి వచ్చాడని అన్నాడు. యోహాను 1:18లో ఆయన రొమ్ములో నుంచి వచ్చాడు, ఆయనలో నుండి వచ్చాడు, ఆయనతో ఏకమైన వాడు, ఆయనతో మహిమలో నామములో సమానమైన వాడు, ఏకమై ఉన్నవాడు.
ఇక్కడ శరీరధారిగా వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు అని ఎందుకు పిలువబడుతున్నాడంటే ఆయన నిత్యమైన విమోచన సంబంధమైన యాజక ధర్మాన్ని చేయటానికి వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడికి వచ్చాడు, శరీరధారియే వచ్చాడు, దేవుని కుమారుడిని యేసుక్రీస్తు. ఎందుకంటే నిత్యమైన విమోచనం. ఎందుకు? ఆయన కంటే ముందు భూమి మీద యాజకత్వం జరిగించారు, కానీ అది నిత్యమైన యాజకత్వం కాదు. అక్కడ ఆరాధకునికి అతని పాపములకు సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. కాబట్టి ఈయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆ ఆరాధికుల కంటే అంటే ఆ యాజకుల కంటే భూమి మీద యాజకత్వం చేసిన అహరోను గోత్రికుల కంటే లేదా లేవి గోత్రికుల కంటే వెనుక వచ్చాడు అని అంటే వెనుకున్నవాడని కాదు. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పాడు, ఒక ఆయన నా వెనకొస్తున్నాడు, కానీ ఆయన నాకంటే ముందటి వాడు, నేను ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను యోగ్యును కాను. సో యేసుక్రీస్తు ప్రభువారు యాజకత్వం చేయటానికి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి ఆయన శరీరధారికి వచ్చాడు. ఆయన శరీరధారిగా రాకపోతే, అనగా హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం రక్తమాంసములలో పాలువాడు కాకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని చిందించలేడు. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన రక్తమాంసాల్లో పాలువాడే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఇప్పుడు భూమి మీద యాజకులు పరలోకంలో వచ్చిన యాజకుడు. పరలోకంలో వచ్చిన యాజకుడు ఎప్పుడున్నాడు? ఆయన నా వెనక వస్తున్నాడు కానీ నాకన్నా ముందే ఉన్నాడని బాప్తిస్మిచ్చే యోహాను చెప్పినట్టుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు, కానీ కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. మరి ఆయన కంటే ముందు ఆ యాజకులు ఎందుకు వచ్చారంటే వారు ధర్మశాస్త్రాన్ని బట్టి నిర్ణయించబడ్డారు. ఎందుకు? ఆ తర్వాత వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది మోసే ద్వారా. ఎందుకు అనంటే వారి అవిధేయతను బట్టి. వారు ఆయన నోటి మాటను బట్టి జీవించాలనేమో ఆయన అనుకున్నాడు నిర్గమాకాండం 19లో. కానీ అలా కాదు, మేమేమైనా చేస్తామని అన్నారు వీళ్ళు. మీరు నా నోటి మాటను బట్టి జీవిస్తే నా నిబంధనలో ఉంటారు, అప్పుడు మీరు నాకు యాజకరూపమైన రాజ్యంగా ఉంటారు, పరిశుద్ధ జనంగా ఉంటారు, నా సొత్తైన ప్రజలుగా ఉంటారు అని నిర్గమాకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో చెప్తే అది విశ్వాస జీవితం, విమోచించబడిన వారి జీవితం, రక్షించబడిన వారి జీవితం. ఆ జీవితాన్ని వారికి చెప్పాడు ఆయన వారు విమోచించిన తర్వాత. కానీ ఆ జీవితాన్ని వారు ఒప్పుకోలేదు. మేము ఏదైనా చేస్తామన్నారు. చేస్తామంటే అప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకు? చేయగలరని కాదు, వాళ్ళు చేయలేరనే. వారు చేయలేరు, అది తెలిసే ఆయన వారికి ఆ 10 ఆజ్ఞలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇవ్వల. ఇవి ఆచరిస్తే మీరు బయటకు వస్తారు అని ఇవ్వల. ఎర్ర సముద్రం దగ్గర ఈ 10 ఆజ్ఞలు చేస్తే ఎర్ర సముద్రం ఏం కాదు. అప్పుడంతా ఎలా జరిగింది అనంటే ఆయన అబ్రహాముకు, ఆయన ఇస్సాకుకు, ఆయన యాకోబుకు తాను చేసిన ప్రమాణమును బట్టి, తాను చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన కార్యం చేశాడంటే ఆయనే వాగ్దానం చేశాడు, ఆయనే కార్యం చేశాడు. ఎవరు వాగ్దానం చేస్తే వారే కార్యం చేయాలి. కాబట్టి వారు సీనాయి కొండ దగ్గర విశ్వాస విధానంలో బయటకు వచ్చి, గొర్రెపిల్ల రక్తమునందు విశ్వాసం ద్వారా బయటకు వచ్చి, విశ్వాసం ద్వారా బ్రతకమని నా మాట శ్రద్ధగా విని మీరు చక్కగా జీవించండి అని చెప్తే, ఆయన మాట విని జీవించడం కంటే కూడా ఏమైనా చేసి జీవిస్తామనే దాంట్లోకి వచ్చారు వీళ్ళు. అప్పుడు మీరు చేయలేరురా, మీ శరీరంలో పాపం నివసిస్తుంది, ఆదామును బట్టి మీ అందరి శరీరాల్లో నివసించుచున్న పాపము అనే నియమం ఉంది, పాప నియమం ఉంది. ఆ నియమము నా నీతిని నెరవేర్చలేదు కాబట్టి మీరు చేయలేరు.
మీ శరీరంతో దైవ నియమాన్ని నెరవేర్చలేరు, పదాజ్ఞలు నెరవేర్చలేరు అని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇవ్వాల. కానీ ఇప్పుడు వీళ్ళు కోరుకున్నారు, అప్పుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళా రెమెడీ చెప్పాడు అనమాట. వీళ్ళేంటి, ఒక్క ఆజ్ఞ తప్పిన అన్ని ఆజ్ఞలు తప్పినట్టే. కానీ ఆ ఆజ్ఞలు పాటించడం విషయంలో ఎవడో నిలకడగా ఉండలేడు. ఇంకొక సంగతి, అసలు ఆ ఆజ్ఞల యొక్క నిజసారం వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళేమనుకున్నారు, వ్యభిచారం చేయొద్దు అన్న ఆజ్ఞ పట్టుకొని వ్యభిచారం చేయట్లేదు కాబట్టి వ్యభిచారులు కాదు మేము నీతిమంతులేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ వ్యభిచారం చేయొద్దు అన్న మాట యొక్క నిజస్వరూపాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 6-7 అధ్యాయాల్లో కొండ మీద ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడి వ్యభిచరించొద్దు అనే ఆజ్ఞ యొక్క నిజస్వరూపం చెప్పాడు. ఏమని చెప్పాడు, మీరు వ్యభిచరించొద్దు అనే ఆజ్ఞను విన్నారు కదా, మీరు వ్యభిచారం అంటే ఏమనుకుంటున్నారు, మేము శరీరంతో చేయట్లేదు కాబట్టి, మేము వ్యభిచరించట్లేదు కాబట్టి మేము నీతిమంతులు అనుకుంటున్నారా? ఒకడు మోహపు చూపుతో చూస్తేనే ఆ క్షణమే వ్యభిచరించాడు అని అన్నాడు. వెంటనే వాళ్ళకి అర్థమైంది, ఓహో అసలు చెయ్యకపోతే మేము వ్యభిచారం చేయలేదని అనుకుంటున్నాం, నీతిమంతులు అనుకుంటున్నాం. అసలు ఈ వ్యభిచార సంబంధమైన ఈ మోహపు చూపులు, దురాశలు, కామవాంఛలు ఇవన్నీ వ్యభిచారం చేసినట్టే లెక్క. అయితే ఆయన ఎదుట ఎవడు నిలవగలడు అర్థమైపోయింది. అంటే పాపేచ్ఛలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా లోపల. దాని నిజస్వరూపాన్ని ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వారు అందరూ కూడా వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థమైంది. నరహత్య గురించి మీరు విన్నారు కదా, ఒకడు చంపితే నరహత్య అనుకుంటున్నారా? ఊరుకూరుకని పొరుగోడు గురించి గుసగుసలు ఆడుకుంటున్నాం నిర్నిమిత్తంగా, అది నరహత్యతో సమానం తెలుసా అని అన్నాడు యేసుప్రభు గారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, అలా అయితే ఎవడు నీతిమంతుడు. అందుకనే పదాజ్ఞలు వీళ్ళ పాపం ఏంటో వీళ్ళకి తెలియజేస్తున్నాయి, కానీ వీళ్ళ పాపం నుంచి వీళ్ళు విడిపించలేము. ఎందుకు అనంటే పదాజ్ఞలు నెరవేర్చడానికి మానవుని శరీరం సాకారం కాదు. ఎందుకు, మానవుని శరీరంలో పాప నియమం ఉన్నది. ఆదామును బట్టి మనందరం పాపులమయ్యాం, మనందరిలో పాప నియమము ఉన్నది. ఈ పాప నియమం దైవ నియమాన్ని చేయకుండా మన శరీర అవయవాలను చెరపట్టి లోపరుచుకుంది. హెబ్రీ పత్రిక రోమపత్రిక 7వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఎందుకు ఈ పదాజ్ఞలు చేయటానికి నా అవయవాలు కావాలా? ఆ అవయవాలేమో నాలో నివసిస్తున్న పాపం యొక్క నియమము, పాప నియమం యొక్క చెరలో ఉన్నాయి. ఈ పాప నియమం దైవ నియమాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. కాబట్టి ఏ మనుషుడు పదాజ్ఞల ద్వారా దేవుని దగ్గర నీతివంతుడిగా తీర్చబడ్డ కాబట్టే పదాజ్ఞలు సేనాయి కొండ దగ్గర ఇచ్చిన దగ్గర నుంచి వారందరూ అవిధేయత చేసినప్పుడల్లా చనిపోతూ వచ్చారు. పదాజ్ఞలు రాకముందు వారు శనిగిన వారి కొరకు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వారు శనిగిన వారికి మారాన మాధుర్యం చేశాడు. వారు శనిగిన వారి కొరకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. వారు శనిగిన వారి కొరకు బండ నుంచి నీళ్లు రప్పించాడు. ఈ సందర్భాలన్నింటిలో వారు శనిగారిని చేశారు, కానీ ఆయన ఏం చేయలేదు. అప్పుడు ఆయన తన నిబంధనలో, క్రొత్త నిబంధనలు అనగా కృపా నిబంధనలో, విశ్వాసం అనే నిబంధనలు వారు నడిపిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం అనే నిబంధనలో మనుషులను బట్టి కాక తన యొక్క ప్రేమను బట్టి, తన మంచితనాన్ని బట్టి తన ప్రజలను నడిపిస్తాడు. ఎందుకంటే తన నిబంధనలో ఆయన మంచితనాన్ని చూపిస్తాడు. ఆయన ఎంత మంచోడు, ఆయన ఎంత ప్రేమ కలిగినోడు చూపిస్తాడు ఆ తండ్రి. సో అందుకని ఆయన నిబంధనలో ఆయన ఏంటో కనబరుచుకుంటూ తన ప్రజల హృదయాలు స్థిరపరుస్తూ ఆయన హత్తుకునేలాగా చేసి నడిపిస్తాడు. కానీ పదాజ్ఞలు వచ్చిన తర్వాత ఆయన మరి జీవో ఇచ్చినప్పుడు జీవోను బట్టే ఆయన పనిచేస్తాడు. అందుకని పదాజ్ఞలు ఎప్పుడైతే ఇచ్చాడో, పదాజ్ఞలు వీళ్ళు తప్పుతున్నప్పుడల్లా వీళ్ళ నష్టాలు చూశారు, వీళ్ళ మరణాలు చూశారు. ఎందుకనంటే అందుకనే ఆ పదాజ్ఞలు తప్పుతున్నప్పుడు వీరికున్న నష్టాన్ని బట్టి వారు విడిపించబడటానికి ఆయన గుడారం ఒకటి వేయబడి, టెంపరీ గుడారం ఒకటి వేసి, ఆ గుడారం దగ్గర అసలు ఆయన కుమారుని ద్వారా ఆయన సంకల్పించుకున్న సంకల్పాన్ని, జగత్ పునాది వేయబడక మునిపి ఆయన నియమించుకున్న ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారిని
నిరంతర యాజకుడిని, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన పంపించబోతున్న యాజకుడిని, ఆయన చేయబోతున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఒకడు పరిశుద్ధ స్థలంలో ఎలా నిలబడతాడో అవన్నీ తెలియజేయటానికి ఈ మాదిరి గుడారం వేశాడు. కానీ మాదిరి గుడారంలో ఆయన సంకల్పం తెలియజేస్తున్నాడు కానీ తప్ప ఆ సంకల్పం నెరవేరదు అక్కడ. అందుకనే మాదిరి గుడారంలో రెండు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేవి రెండు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేవి రెండు ఉన్నాయి. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. రెండింటికి మధ్యలో అడ్డతెర ఉంది. సో అడ్డతెర ఉందంటే దాని అర్థం ఏంటి చెప్పాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో. నిరంతరము యాజకులు మొదటి గుడారంలోకి వెళ్తారు కానీ రెండో గుడారంలోనికి వెళ్ళరు. అంటే మొదటి గుడారంలోకి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? రెండో గుడారంలోకి వెళ్ళే మార్గం బయలుపరచబడలేదని చెప్పాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో. మీరు చదివితే 6వ వచనం, ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు, హెబ్రీ 9:6, ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఆ మొదటి గుడారంలోనికి వెలుదురు కానీ సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండో గుడారంలోకి ప్రవేశించి. ఇక్కడ నిత్యము ఆ మొదటి గుడారంలోకి వెళ్తున్నారు 6వ వచనంలో. 7వ అధ్యాయంలో సంవత్సరానికి ఒక్కసారే రెండో గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నారు. అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకానికి పోలికగా ఉంది, సూచనగా ఉంది. అంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతెర ఏం తెలియజేస్తుంది? ఈ అడ్డతెర ఉన్నంతకాలం మీరు వెళ్ళటానికి మార్గం బయలుపరచబడలేదని గుర్తుపెట్టుకోండి అన్నాడు. అందుకని నిత్యము యాజకుడు మొదటి గుడారంలోకి వెళ్తున్నాడు, ఆ రెండో గుడారంలోకి సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారు కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు, అక్కడ ఉండట్లేదు. కాబట్టి యాజకుడు ఎక్కడుంటున్నాడు? ఎక్కువగా మొదటి గుడారంలో ఉంటున్నాడు, అంటే తెర బయట ఉంటున్నాడు. అంటే ఆ యాజకుడు తెర బయటే ఉన్నాడు, భూమి మీద యాజకుడు. కాబట్టి ఆరాధికుడు తెర బయటే ఉన్నాడు. ఎందుకు? ఆ యాజకుడు అర్పిస్తున్న రక్తం ఏ రక్తం? మేకల కోడెల రక్తం. కాబట్టి మేకల కోడెల రక్తం పాపాలు తీసివేయట అసాధ్యం అన్నాడు. కాబట్టి మేకల కోడెల రక్తం దైవ సంకల్పం కాదు. కాబట్టి ఆ గుడారం దగ్గర ఆ రక్తం చిందించిన వారు మొదటి గుడారానికి, మొదటి పరిశుద్ధ స్థలానికి పరిమితమయ్యారు. ఆ మేకల కోడెల రక్తం వల్ల అడ్డతెర తొలగించలేకపోతున్నారు. ఎందుకు అనంటే ఆయన సంకల్పం కాదని. కాబట్టి ఆ యాజకులు అక్కడే ఉంటున్నారు, ఆ ఆరాధికులు కూడా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 9:12 ప్రకారం నిత్యమైన విమోచన సంపాదించడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కాదు, మేక కాదు, కోడే కాదు, ప్రధాన యాజకుడికి వచ్చిన యేసు ప్రభువారే శరీరధారిగా రక్తమాంసాల్లో పాలువాడే వచ్చాడు హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం, యోహాను సువార్త 1:14 ప్రకారం. సో ఆయన శరీరధారిగా వచ్చాడు, అనగా రక్తమాంసాలు పాలువాడి వచ్చాడు. కారణం నిత్యమైన విమోచన సంబంధమైన రక్తం చెందించడానికి. మేకల కోడెల రక్తం నిత్యమైన విమోచన సంబంధమైన రక్తం కాదు. అందుకని అడ్డతెర తొలగించబట్ల, యాజకుడు అడ్డతెర లోపలికి వెళ్ళట్లే. భూమి మీద యాజకుడు అంటే అహరోను అతని కుమారులు. కానీ పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? నిజమైన అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడుతున్న పరలోకం నుండి వచ్చాడు. ఈయన ఒకే ఒక్కసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక్కసారి అప్పగించుకున్నాడు. ఈయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:12లో తన సొంత రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం కాదు, తన సొంత రక్తం అంటే దైవ సంకల్పానుసారమైన రక్తం, దైవ చిత్తానుసారమైన రక్తం తీసుకొని తన రక్తాన్ని పట్టుకొని నిజమైన అతి పరిశుద్ధ స్థలంలోకి, గుడారంలో కాదు, పరలోకంలోకి, దేవుని కుడిపార్శ్వానికి, దేవుని ఎదుటకు వెళ్ళాడు. దేవుని ఎదుటికి వెళ్ళాడు సరాసరి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు ఒకే ఒకసారి అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక 10:10, హెబ్రీ పత్రిక 10:12 అది సదాకాలం నిలిచేవాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు నిరంతర యాజకుడు. ఇక ఈయన ఒక్కడే ఉంటాడు, ఇక ఈయన ఎప్పటికీ చనిపోడు కదా.
ఈయన నిరంతరం ఉంటాడు కాబట్టి ఇంకో యాజకుడు అవసరం లేదు. ఒకే ఒకసారి అప్పగించుకున్నాడు, సదాకాలానికి ప్రాయశ్చిత్తం చేశాడు. తన భవిష్యత్ జ్ఞానంలో మన పాపాలన్నిటికీ ఆయన రక్తంలో. ఆయన నమ్మిన వారిని హెబ్రీ పత్రిక 10:14 ఈయన వద్దకు వచ్చి వారిని, అంటే పరిశుద్ధపరచబడాలి, నేను దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలబడాలి, నీతిమంతుడిగా నిలబడాలి అని యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసుప్రభు నా పాపాల కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చేశావా, నీకు వందనాలయ్యా నా ప్రభువా అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరినీ సదాకాలానికి సంపూర్ణులుగా చేస్తున్నాడంటే సదాకాల పాపాలకు అడిగాడు కాబట్టి, సదాకాలానికి ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి నువ్వు సదాకాలానికి నీతిమంతుడివి, సదాకాలానికి నా కుమారుడివి అని చెప్తున్నాడు. దీన్నే సంపూర్ణ సిద్ధి పొందుట అని అన్నాడు. అందుకని ఏమన్నాడు హెబ్రీ పత్రిక 10:17-18 ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు కాబట్టి యేసుప్రభువు వారు సరాసరి గుడారంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అక్కడ మన యాజకుడు మన పక్షంగా అర్పణ చేసి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చున్నాడంటే మన యాజకుడు ఎక్కడున్నాడు, మనం అక్కడే ఉన్నాం. ఇలా అంటే ప్రవక్త అంటే ఏంటంటే దేవుని దగ్గర సందేశాన్ని తీసుకొని ప్రజల యొద్దకు వచ్చి ప్రజలకు ప్రకటించేవాడు ప్రవక్త. యాజకుడు అంటే ఎవరంటే ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఈ ప్రజలను దేవుని ఎదుట నిలబెట్టడం కోసం దేవుని ఎదుటకు వెళ్ళినవాడు. గుడారంలో ఉన్న యాజకుడు ఆయన నిత్యమైన విమోచన సంబంధమైన యాజకుడు కాదు. ఆయన మాదిరి గుడారంలో పనిచేసేవాడు. ఆయన నిత్యము ఉండేవాడు కాదు, మనుషుడు చనిపోతున్నాడు. చదవండి హెబ్రీ పత్రిక 7:23 మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండుట సాధ్యము కానందున అనేకులైరి. చూసి భూమి మీద ఉన్న యాజకులు అనేకులయ్యారు. ఎందుకు? ఎల్లప్పుడూ ఉండలేరు, మరణం పొందుతున్నారు, వారు మనుషులు. ఇప్పుడు 24 ఏం చెప్పాడు? ఈయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం. అంతే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎందుకు సదాకాలానికి నీతిమంతులు, ఎందుకు సదాకాలానికి పరిశుద్ధులు, ఎందుకు సదాకాలానికి దేవుని కుమారులు, ఎందుకు సదాకాలం వారిలో నివసించే ఆత్మకు ఆలయాలుగా ఉన్నారు అని అంటే మార్పులేని యాజకత్వం కిందకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే ఒక బలి, సదాకాలం నిలిచే బలి, సదాకాల పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించిన బలి, మనం సంపూర్ణ సిద్ధి పొందిన వారు. ఇప్పుడు మన యాజకుడు ఎక్కడున్నాడు? తెర బయట కాదు, తెర దాటుకుని నిజమైన అతి పరిశుద్ధ స్థలంలోకి తండ్రి ఎదుటికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఉన్నాడు. యాజకుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉన్నట్టే. మన యాజకుడు తెర లోపల ఉన్నాడు, మనం తెర లోపల ఉన్నాం. అందుకని మేకల కోడిల రక్తం చిందించినంతసేపు భూమి మీద గుడారంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డతెర ఏమవ్వలేదు, చెరగలేదు. కానీ యేసు ప్రభు వారు శిలువలో అప్పగించుకొని అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి సమాప్తమని చెప్పి తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానని ఎప్పుడైతే పలికాడో తెర ఏమైంది చదవండి ఇక్కడ లోకాసువార్త 23:44 నుంచి. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పాడు. యేసు ప్రభువారు రక్తం ఎప్పుడైతే చిందించాడో, నిత్యమైన విమోచన సంబంధం ఒక రక్తం ఎప్పుడైతే చిందించబడిందో దేవుడు చెప్పాడు. దేవాలయపు తెర అంటే ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డతెర యేసు ప్రభు రక్తం ఎప్పుడైతే చిందించాడో పైనుంచి కిందకి నడిమికి చిరిగింది. చెప్పండి ఇప్పుడు ఏమైంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి మార్గం బయలుపరచబడింది. ఎందుకు? ఆ తెర ఉన్నప్పుడు ఏం కాలే? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో తెర ఉన్నప్పుడు ఏం కాలే? 8వ వచనం 9:8 దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఎందుకు? ప్రత్యక్ష గుడారంలో మొదటి గుడారం ఉంది, పరిశుద్ధ స్థలం అనే గుడారం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. కానీ పరలోకం అంటే అతి పరిశుద్ధ స్థలమే. అక్కడ ఇంకా పరిశుద్ధ స్థలం అని ఇంకో పార్టీషన్ లేదు. కానీ ఎందుకు అలా పెట్టాడంటే ఆ అడ్డతెర ఉన్నంత వరకు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గం బయలుపరచబడలేదు. ఆ అడ్డతెర ఎంతకాలం ఉంది? మేకల కోడెల రక్తం భూమి మీద యాజకులు చిందించినంతకాలం అడ్డతెర ఉంది. కానీ దేవుడు తన గొర్రె పిల్లను మోరియా పర్వతం మీద అబ్రహాముతో ఆ చిన్నవాళ్ళ మీద చెయ్యి వేయకము, ఇసాకు మీద చెయ్యి వేయకము, నీ కత్తి ఆపు అని చెప్పి, అదిగో అక్కడ గొర్రె పిల్ల పొదలో చూడని చెప్పాడు.
ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి అప్పగించమన్నాడు. అబ్రహాము మెట్లు ఎక్కుతూ ఆ మోరియా పర్వతం ఎక్కుతూ ఇస్సాకు అడిగాడు అబ్రహాముని, నా తండ్రి, నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి, నీ దగ్గర నిప్పును కత్తి ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది, అసలు దాన్ని మర్చిపోయాం మనం అంటే, యెహోవా ఈరే అన్నాడు అబ్రహాం. ఆయనే చూసుకుంటాడని అన్నాడు. ఆయన అన్నట్టుగానే ఆ సంకల్పాన్ని తనకు తెలియకుండానే మాట్లాడాడు. పైకి వెళ్ళిన తర్వాత మన ఎవరి మీద కత్తి పడకూడదు అనేది తండ్రి చిత్తం. అందుకనే ఆయన కత్తి మనందరి పక్షంగా కుమారుడు మీద పెట్టడానికి ముందుగానే సిద్ధం చేసుకున్న గొర్రెపిల్ల ఉంది. అక్కడే మోరియా పర్వతం మీదే దేవుడు అబ్రహాముకు తెలియజేశాడు. ఆ గొర్రెపిల్లని అప్పగించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఇక్కడ మనం చదువుకుంటే ఆ గొర్రెపిల్లని అప్పగించినప్పుడు ఆ రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఎప్పుడైతే చిందించబడిందో దేవాలయపు తెర నడిమికి చినిగినాక పైనుంచి కిందకి అడ్డతెర చినిగిపోయింది. అడ్డతెర చినిగిపోయిందంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గం బయలుపరచబడింది. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్లే రక్తం చిందించబడింది. ఆ రక్తం ఎక్కడికి వెళ్ళాలా? అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకానికి వెళ్ళిపోయింది. ఆయన సొంత రక్తం తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామంటే మనం మేకల కోడల రక్తం కింద లేవు. మేకల కోడల రక్తం తెరకు బయట ఉంది. యేసు ప్రభు రక్తం తెర లోపల ఉంది, పరలోకంలో ఉంది. మనం ఎక్కడ ఉన్నాం? పరలోకంలో ఉన్నాం. అందుకని ఏమన్నాడు ఎఫెసీ పత్రిక 2:7 ఆయనతో కూడా మనల్ని లేపి ఆయనతో కూడా పరలోకంలో మనల్ని కూర్చోబెట్టుకున్నాడు. మన యాజకుడు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉన్నాం. మన యాజకుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిరంతర యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున మార్పు లేని యాజకత్వం చేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆయన రక్తం చేత పట్టుకొని, ఈ రక్తం నందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులే, పరిశుద్ధులే, నావలే నీకు కుమారులే. యేసుప్రభువు తండ్రి తెల చెప్తున్నాడు, ఇదిగో తండ్రి, ఈ రక్తం తీసుకుని దగ్గరకు వచ్చిన ఈ రక్తం మందు విశ్వాసం ఉంచిన వారందరూ నావలే నీ ఎదుట నీతిమంతులు, పరిశుద్ధులు, నేను ఎలా కుమారునో వాళ్ళు అలా కుమారులు అని తాను ఎంతగా దేవునికి అంగీకారమో మనలంతగా అంగీకారం అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎలాగో మనం అలాగని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు దేవునికి ఎలాగో మనము అలాగే. మార్పు లేని యాజకత్వం. రాజేష్, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని వారసుడివి.